కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? దీని ద్వారా, ఈ కంప్లైంట్ ద్వారా, ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ద్వారా ఇప్పుడు పేదవాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఆగిపోయింది. ఇదంతా కుట్ర అనేది అధికార పార్టీ, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్కు సమాధానం ఏం చెప్తారు? ప్రస్తుతం మనతో ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ సిఎస్, సిటిజన్ ఫర్ డెమోక్రసీ మెంబర్గా ఉన్నారు. ఆయన మనతో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం రజనీకాంత్ గారు. సార్, ఏంటి సార్ పేదవాళ్ళకి వచ్చే పెన్షన్ రానికుండా అడ్డుకున్నారని చెప్పి మీ మీద అంతా కోపడుతున్నారు, ప్రధానంగా మీ ఆర్గనైజేషన్ మీద కోపడుతున్నారు. ఎందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అంతే కదండి, మరి వాళ్ళకి వాక్ స్వాతంత్ర్యం ఉన్నది, వాళ్ళు మాట్లాడచ్చు, ఎవరి మీదైనా నిందారోపణ చేయొచ్చు. కానీ మనం ఒక్కసారి జాగ్రత్తగా విషయాల్ని పరిశీలన చేయాలి. మనకి తెలుసు, ఎలక్షన్లు వచ్చిన పరిస్థితుల్లో గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ఒక కాల పరిమితి దాటి ఒక జిల్లాలో పనిచేస్తున్న వారిని కూడా ఎలక్షన్ కమిషన్ షిఫ్ట్ చేస్తున్నది. ఎందుకంటే పరిచయాలు బాగా ఉన్నవాళ్ళు, ఎవరు ఎన్నికలలో ప్రవర్తనని వాళ్ళు ప్రభావితం చేయగలరో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం ఎలక్షన్స్ కి ఇది క్షేమకరం. ఇందులో మనం దాన్ని అనవసరంగా తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఇది ఇవాళ ప్రారంభమైన ప్రక్రియ కూడా కాదు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకు పూర్వం కూడా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఉండేవి. ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో జన్మభూమి కమిటీలు ఈ పెన్షన్స్ ఇవ్వడానికి లేదు, ఏ బెనిఫిషరీస్తో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆ రోజుల్లో నిబంధనలు జారీ చేసింది. అలాగే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహాలకు కూడా మనం వెళ్ళి గుడ్డలు చుడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రవర్తనని ప్రభావితం చేసే అనుమానం ఉన్నది అని చెప్తున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు, మీరు సిఎస్ గా ఉన్నప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అప్పుడు కూడా పనిచేసింది, మీరు కూడా చూసుంటారు. దాంట్లో ఆ ప్రాసెస్ లో మీరు కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్ అయి ఉంటారు. పాయింట్ ఏంటంటే కేవలం 50 మందికి సంబంధించిన ఒక వాలంటీర్ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు వాళ్ళకి ఏవైతే డబ్బులు చేరవేయాలో చేరవేసే వ్యక్తి, అది ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేటివ్గా అతను వెళ్ళి పనిచేస్తున్న టైంలో అతనికి ఎన్నికలకు సంబంధించిన ఓట్లకో లేకపోతే రాజకీయ పార్టీలకు ఉపయోగపడతారని లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం చూస్తే జాగ్రత్తగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళే స్టేట్మెంట్ల తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయారు. పోటీ పడి స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు అందరికి గైడ్ చేయండి, అందరి చేత కూడా మాకు బలానా నాయకుడే కావాలి అని చెప్పించండి అని వేదికల మేంచి వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చారు. పతాక శీర్షికలతో పేపర్లలో ఇవన్నీ వచ్చాయి. మరి ఎలక్షన్స్ అన్నది అందరికీ సమానమైన అవకాశం కల్పించాలి. ఒక 30 మంది అభ్యర్థులు నించుంటే ఎన్నికల్లో 30 మందికి సమానమైన అవకాశం రావాలి అన్నది రాజ్యాంగ స్ఫూర్తి. అంతేగాని అధికారంలో ఉన్నవాడే శాశ్వతంగా వాడే అధికారంలో ఉండాలి, దానికి వాళ్ళు రచించే ఆలోచనలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలి అని ఎక్కడ రాసిపెట్టలేదండి. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేసిన వాళ్ళు ఆ ప్రజల యొక్క ఎన్నికల తీరు మార్చే ప్రభావం వాళ్ళు చూపిస్తారు అనే అనుమానం కలిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ దీని మీద నిర్ణయాలు తీసుకుంటుంది. మేము అభ్యర్థులన్నీ పంపించాం, మాకు ఇలాంటివి కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అని పంపించాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయవలసిన ఎంక్వైరీలు వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళు నిబంధనలు ఇచ్చారు. నిబంధనలు ఇచ్చిన తర్వాత ఈ బీద వర్గాలకి అందవలసిన లాభాలు ఎలా చేరవేయాలన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా అందవేయాలి. కానీ వాళ్ళు ఎవరో అడ్డొచ్చారు కాబట్టి పెన్షన్లు ఆపేశాము అని ఎలా చెప్తారు? ఇక్కడ ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ అండ్ ఈ పిటిషన్ పెట్టిన వ్యక్తిగా, ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తిగా, పెన్షన్ పంపిణీలో వాలంటీర్ పాల్గొంటే అది ఎన్నికల విధులుగా చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కేవలం పెన్షనే కాదు కదండి, మనం చూస్తున్నాం కదా, మీరే ఇందాక చదివి వినిపించారు ఎలాంటి బాధ్యతలు ఈ వాలంటీర్స్ చేశారు, ఈ వాలంటీర్స్ ని ఎవరు ఎంపిక చేశారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వీళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అని ఎలా చెప్తాము? కాదు, ఇక్కడ నాకు డౌట్. సపోజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలో ఏదో ఒక రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రూపంలో 1,00,000 మందినో 50,000 మందినో రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసినంత మాత్రాన 50,000 మంది ఆ పర్టిక్యులర్ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీ తొత్తులుగానో వాళ్ళకి సంబంధికులుగానో కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
అంటే మీరు చెప్తున్న హైపోథెటికల్ కేసు ఇక్కడ వర్తించదండి. నేను చెప్పిన ఇందాక మీకు గ్రూప్ 1 సర్వీసెస్ ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన అభ్యర్థులు లేదా యూపీఎస్సి ద్వారా వచ్చిన నాలాంటి అధికారులకు కూడా ఇలాంటి నిబంధనలే పెట్టారు కదా. మరి ఎందుకు పెట్టాలండి? నేను జీవితంలో నేను ఎవ్వరికి కూడా ఫేవర్ చేయలేదు, అయినా 4 ఏళ్ల తర్వాత కూడా నన్ను అక్కడ ఉంచగలరా? కాబట్టి ఎవరైతే ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారో, ఎవరు ప్రజలకి కొంత బాగు చేశారో, ఎవరు వాళ్ళ ప్రవర్తన ద్వారా ఓటింగ్ బిహేవియర్ మీద ఇంపాక్ట్ తీసుకొస్తారో వాళ్ళందరినీ కూడా దూరం చేయడం ఎన్నికల కమిషన్ యొక్క ఇక్కడ మరింత క్లారిటీ. వాలంటీర్ వ్యవస్థ మీరు చెప్తున్న ఓటర్ల మీద ప్రభావం చూపించడం, ఓట్లు ఒక పార్టీకి రాజకీయంగా అనుకూలంగా ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తుందని మీరు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అది కాదు, అవకాశం. ఇక్కడ వీళ్ళు ప్రవర్తించారా లేదా తర్వాత అంశం అండి. అవకాశం ఉన్నదా లేదా, మీరు నిష్పక్షపాతంగా మీ టీవీ9 లో డిబేట్ నిర్వహిస్తున్నారా లేదా, అంతే. మీరు చేయరు, మీరు చాలా అబ్జెక్టివ్ గా కండక్ట్ చేస్తారు. కానీ అనుమానం వచ్చిందనుకోండి, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో సపోర్ట్ చేస్తున్నారని మీ ఛానల్ని వెంటనే ఒక రంగు వేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వ్యవహరించారా లేదా అన్న తర్వాత పరీక్ష చేసి వాళ్ళ మీద జ్యుడిషియల్ కమిషన్ వేయడానికి టైం ఎక్కడ ఉంటుంది ఎలక్షన్స్ లో. కాబట్టి అవకాశాలే ఇవ్వకూడదు అనే ఒక రకమైన ఆలోచన విధానం ఎలక్షన్స్ లో వాళ్ళు పాటిస్తారు. దీని ద్వారా ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పేద వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ 5 రోజుల నుంచి 10 రోజులు డిలే అయ్యే అవకాశం ఉంది. దీనికోసం యంత్రాంగం అంతా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యంత్రాంగంలో మెజారిటీ యంత్రాంగం ఎన్నికల విధులను కాదు కూడా పక్కన పెట్టి వీళ్ళందరికీ పెన్షన్లు పంపిణీ చేయడానికి వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు సైతం పెన్షన్ల పంపిణీలో నిమగ్నమై ఉంటే తద్వారా ఎన్నికల విధులకో లేకపోతే ఆ పనులకు ఆటంకం కలగట్లేదా? కాదండి, ఇప్పుడు నేను కూడా పనిచేశాను. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ముందుగా ఊహించలేకపోతే ఈ అధికారులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి. ఇన్ని అభ్యర్థనలు వస్తున్నాయి ఈ వాలంటీర్స్ మీద, వీళ్ళ మీద చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఇంతకు పూర్వం కూడా దీని మీద చాలా జరిగింది. అలాంటప్పుడు మనం జాగ్రత్త పడద్దు. అలాగే ఇంకొక పక్క మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయ సిబ్బంది వేరే అండి. ఈ వాలంటీర్ అన్నవాడు వీడు 40 ఏళ్లకో 50 ఏళ్లకో వారు వెళ్ళి అందిస్తున్నారు ఈ రకమైన లబ్ధి అంతా కూడా. సచివాలయ సిబ్బంది ఉన్నారు, అలాగే గ్రామ స్థాయిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మనం పంపిణీ చేయొచ్చు. 3 రోజులు 4 రోజులు ఆలస్యం, నేను రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, నాకే పెన్షన్ 5 రోజులు 6 రోజులు లేట్ గా వస్తుంది. మీకు 5-6 రోజులు లేట్గా వచ్చినా పర్లేదు, పేదవాడికి అయితే 1వ తారీఖు వెళ్ళాలి కదా. పేదవాడికి వాడికి వచ్చేది 3,000-4,000 రూపాయలు. అవునండి, ఎందుకు పర్వాలేదు, నాకు కూడా నా అర్హత ఉన్నది, నా దాని ప్రకారం రావాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను కూడా పెన్షన్ మీదే డిపెండ్ అయి ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికే ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మరి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా సమీకరించవచ్చు, ఎన్నికల విధి నిర్వహణకి అభ్యంతరాలు రాకుండా ఎలా చేసుకోవాలి, అన్ని ప్రత్యామ్నాయాలు మనం చేస్తాం కదండి. ఉన్నట్టుండి సైక్లోన్ వస్తుంది, ఉన్నట్టుండి మనకి ఏదో హుద్హుద్ తుఫాన్ వచ్చింది, ఎలా దాన్ని ఎదుర్కొంటున్నాం, మొబిలైజ్ చేస్తున్నాం. కాబట్టి అలాంటి ఒక సమస్యను ఊహించుకుని ఇప్పటికే నేను మీ ఛానల్స్ లో వాటిలో వింటున్నాను. జిల్లా కలెక్టర్లందరితో కూడా మా ప్రధాన కార్యదర్శి గారు సమావేశం ఏర్పాటు చేశారు. ఎలా దీన్ని పంపిణీ చేయాలో చెప్తున్నారు. 3వ తారీఖు నుంచి దీన్ని డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి ఆయనే ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం వింటున్నాం. వాళ్ళ పంపిణీ విధానంలో నిధుల సమీకరణ 3వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి 1వ తారీఖు నాడే మనం దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పకుండా 2-3 తారీఖుల్లో అక్కడున్న చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్లు తప్పకుండా దీన్ని ఏర్పాటు చేస్తారు. కానీ సుబ్రహ్మణ్యం గారు, మీరు గతంలో కొంతమంది, మీతో సహా కొంతమంది దొంగ నోట్లు నమోదు చేయటంలో వాలంటీర్ల రోల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత వాలంటీర్లు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎట్లాంటి ఆధారాలు కానీ ఎక్కడ దొరికినట్టు కనిపించలేదు. సో పదే వాలంటీర్ వ్యవస్థ టార్గెట్ చేయబడుతుంది అని చెప్పి వాలంటీర్లో ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఏం చెప్తారు దీని మీద? డిసప్పాయింట్మెంట్ ఉండడం సహజమేనండి.
ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన స్వర్గాన్ని చూపించారు. అన్నిటికీ మీరే మాకు ముఖ్యం, మీరే మాకు చేదోడు వాడుతోడుగా ఉండాలి, ప్రభుత్వ పథకాలన్నీ మీ ద్వారానే అందాలి అనే ఒక బాధ్యత, గురుతర బాధ్యత ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పింది. సో న్యాచురల్లీ వాళ్ళందరూ చాలా చాలా పొంగిపోయారు. కానీ వాస్తవంగా చూస్తే వాళ్ళు వెళ్ళి అభ్యర్థులతో ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళతో జరిపే సంభాషణ ఏ విధంగా ఉన్నది, అది ప్రభావితం చేసే అవకాశం ఉన్నదా లేదా అన్నది ఎలక్షన్ కమిషన్ బహుశా చూసి ఉంటుంది. మనం ఎంత మాట్లాడినా కూడా ఆదేశాలు వెలువరించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఒకవేళ అధికార పార్టీకి ఇవాళ దాని మీద అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళా వాళ్ళకి దీని మీద దయచేసి మీరు పునరాలోచన చేయండి అని చెప్పాలి. ఓకే, అది సరైన పద్ధతి కదా. ఓకే. 15,000కు పైగా ఉన్న గ్రామాలయాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ప్రజల్లోనే ఉంటూ ఉంది. గ్రామం మీద గ్రామానికి సంబంధించిన అన్ని డిస్ట్రిబ్యూషన్స్ లో వాళ్ళ రోల్ కూడా ఉంది. వాళ్ళ మీద లేని డౌట్, వాళ్ళ మీద లేని అబ్జెక్షన్ ఓన్లీ వాలంటీర్ మీద ఎందుకు ఉంది? అది కాదు, ఇప్పుడు మనం ఎవరిని ఎలా రిక్రూట్ చేసాం అన్నది చాలా ముఖ్యం కదండి. ప్రభుత్వంలో వాడికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాము, వాళ్ళ మీద ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళ ట్రైనింగ్ ఏమిటి, ఇలాంటివన్నీ చూడాలి. నాకు నచ్చాడు కదా అని ఎవరినో తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ కింద కూర్చోబెట్టేస్తే ఎలాగండి? వాడి ట్రైనింగ్ ఏమిటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడి అర్హత ఏమిటి, ఇవన్నీ చూడాలి. ప్రభుత్వంలో ఇలా చూడకుండా నిష్పక్షపాతంగా నువ్వు వ్యవహరించరా అని చెప్పి వాడిని కూర్చోబెడితే ఎలా వ్యవహరిస్తాడు వాడు? వాడికి నిరంతరం కూడా వాడి చుట్టూతా ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి భయపెడుతూ ఉంటే వాడు ఎలా వాడు ప్రవర్తిస్తాడు? ఇవాళ మనం కొన్ని ఉన్నతాధికారుల మీద అభ్యంతరాలు చెప్తున్నాం, ఎందుకంటే ఇలా వ్యవహరిస్తున్నాడు, అధికార పార్టీకి తొత్తులాగా మారిపోయాడు అని ఇలాంటి టైటిల్స్ అన్ని మరి మీ ఛానల్లో కూడా పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించట్లేదు కాబట్టి. ఒక పక్కన మనమే ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్తాం, ఇంకో పక్కన ఇండిపెండెంట్ గా కావాలి ఎలక్షన్స్ లో అని ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు దాన్ని తప్పు పడుతున్నాం. ఈ రెండు కొంచెం పొసగట్లేదు కదా. సో సేమ్ మీ ఆర్గనైజేషన్ మీద కూడా సేమ్ అదే ఎలిగేషన్, మీరు టీడీపీకి బినామీ సంస్థ మీ ఆర్గనైజేషన్ అని పేరు అంటున్నారు. ఎలిగేషన్స్ అందరి మీద అందరూ వెయ్యొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అందరికీ లభించిన హక్కు కదా, చేయమనండి, దానికే ఉంది. కానీ ఏది కరెక్టో కాదో ప్రజలు నిర్ణయం. కానీ మీరు వేసే కేసులు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీ భావజాలం మీ భావజాలం ఒకే రకంగా ఉందని కదా వాళ్ళు చెప్తుంది, ఆరోపిస్తుంది. ఒక 5 సంవత్సరాలు టీవీ9 వెనక్కి చూస్తే ఆ రోజుల్లో మీరు అనుకుంటేవారు అనమాట, అన్ని కూడా చూడండి టీడీపీకి అనుకూలంగా చేసేస్తున్నారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేయట్లేదు అని. ఇది ఎప్పుడు కూడా మనకున్న ఈ రోదన ఒకలాగానే ఉంటుందండి. ఎవరు అధికార పార్టీలో కూర్చున్నారో వాళ్లే అన్ని చేసేసుకుంటున్నారు అని ఫిర్యాదులు చేయడం, ఇది కొంచెం మనకి ఎప్పుడు కనిపిస్తున్న విషయమే. కానీ ఇందులో కొంచెం మనం జాగ్రత్తగా కొంత నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నా అభ్యర్థన. కాదు, పాయింట్ ఏంటంటే అందరికీ అంటే కొంతమంది అంటే ఇలాంటి విషయాలన్నీ చాలా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు, ఆరోపిస్తుంటారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కపిల్ సిబాల్ దేశంలో ఒక కీలకమైన అత్యంత ఖరీదైన లాయర్లో ఒక లాయర్. ఆయన అఫోర్డ్ చేయాలంటే చాలా కష్టం. మీ సంస్థ బీయింగ్ ఎన్జిఓగా ఉండి అంత రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఉండి ఇలాంటి పెద్ద పెద్ద లాయర్ని ఎలా ఎఫర్ట్ చేయగలుగుతుంది అనే ఓ డౌట్ కూడా వస్తుంది కదా. వాళ్ళకేంటో వాళ్ళ డౌట్ ఎట్లా క్లారిఫై చేస్తారు? అవునండి, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఇచ్చిన స్టేట్మెంటే మేము మీడియాకి రిలీజ్ చేశాం. కపిల్ సిబ్బల్ గారు ఇది ప్రోబోనోగా చేశారు, ఇందులో ₹1 కూడా తీసుకోలేదు అని మేము ప్రోబోనో స్టేట్మెంట్ రిలీజ్ చేసామండి. అంటే కొన్నిసార్లు పబ్లిక్ మెమరీ వీటి మీద చాలా చాలా నిరాశాజనకంగా ఉంటుంది, మర్చిపోతుంటాం మనకు చాలా విషయాలు. అలాగే మా సంస్థ రిజిస్టర్ అయింది సెప్టెంబర్లో అండి, ఇది నిన్న మొన్న వచ్చింది కాదండి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటాం. బహుశా ఆ తొందరపాట్లో అందరూ అంటుంటారు. సరే, నాలాంటి వాడికి ప్రభుత్వ సర్వీస్ లో చేరినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులాగా అందరూ రాళ్ళు విసిరే వాళ్ళే కనిపిస్తుంటారు. కానీ తప్పదు, కొన్నిసార్లు రాజ్యాంగాన్ని కాపాడడానికి మరి ఏదో రకంగా మేము మా చర్యలు చేస్తున్నాం. మేము ఒకటే, మా మీద రాళ్ళేస్తుంటారు, మీ మీద రాళ్ళేస్తుంటారు. ఓకే, సరే. ఫైనల్ గా సుబ్రహ్మణ్యం గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు బ్యూరోక్రాట్ గా ఉన్నారు, చాలా ప్రభుత్వాలు చూశారు. ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఆర్గనైజేషన్ లో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ గా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి ఒక ఆర్డర్ ఇష్యూ చేసిన దాన్ని పక్కన పెడితే, ఈ వ్యవస్థ ప్రస్తుతంలో ఈ వ్యవస్థ మీద ప్రస్తుతం జరిగిన ఈ డెవలప్మెంట్ ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు?
ప్రజాస్వామ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో, రాజకీయ పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో, వెల్ఫేర్ ఎవరైతే పొందుతున్నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని ముందు కాపాడాలండి. దాని తర్వాత ఈ లాభాలు, నష్టాలు, బెనిఫిట్స్, స్కీమ్స్ ఇవన్నీ తర్వాత వస్తాయండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది కదా. మన ప్రజాప్రతినిధిని ఎలా ఎన్నిక చేసుకోవాలి, సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయా, క్యాండిడేట్స్ అందరికీ సమానమైన అవకాశాలు లభిస్తున్నాయా, నిష్పక్షపాతంగా ఎన్నికల మెషినరీ పనిచేస్తున్నదా, ఇవి చాలా మౌలికమైన విషయాలండి. వీటి మీద రాజీ పడితే మన భవిష్యత్ అంతా అంధకారమయం అయిపోతుందని చెప్పి నా భయం అండి. కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను అధికార పార్టీ వారిని కూడా అభ్యర్థిస్తున్నాను. దయచేసి దీన్ని పొలవులు చెలవులుగా చేయకుండా దీన్ని జాగ్రత్తగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మీరే సలహాలు ఇవ్వండి. మీరే నడుపుతున్నారు, స్టీరింగ్ ఇంకా మీ చేతిలోనే ఉంది. జాగ్రత్తగా ప్రజలందరికీ మీరు అందించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. రైట్. కానీ ఎన్నికల కమిషన్ కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ప్రభుత్వం రోల్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అని ప్రభుత్వానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చిందండి. మనకి ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఏమైనా చేస్తే మళ్ళీ దాని మీద అబ్జెక్షన్లు, గొడవలు, కంప్లైంట్లు ఇవన్నీ వస్తాయి. కేర్ టేకర్ గవర్నమెంట్ జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళందరికీ తెలిసిందేనండి, ఇది అందరికీ తెలిసిన విషయమే, బ్రహ్మ పదార్థం ఏమాత్రం కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.